చేసుకుందాం. ఓకే. ఇప్పుడు అక్కడకు వెళ్ళొద్దు, ఉదయమే వెళ్ళి వెంటనే తిరిగి రామ్మ. అంటే ఇది ఏ సందర్భంలో జరిగింది? ఇది జరిగి కూడా 9 ఏళ్ళు అలా పైనే అయిందమ్మా. అది సంవత్సరాలు అంటే చెప్పలేనులే కానీ రెగ్యులర్గా ఎప్పుడన్నా వస్తూ ఉంటాయి ఇట్లాగా. ఎప్పుడన్నా ఒక్కోసారి అంటే రాత్రి టైంలో ఎప్పుడన్నా వెళ్తాను అని అంటే బాబా గారు ఒప్పుకునేవాళ్ళు కదా. అంటే మనం ఏదైనా ఇప్పుడు షాపింగ్కి ఏదన్నా వెళ్ళాలన్నా ఆఫ్టర్ 7 అలా ఇప్పుడు వెళ్ళొద్దు, ఉదయమే వెళ్ళేసి పని చూసుకొని రా అని అలా ఏదో విధంగా ఆ సందర్భాల్లో ఇచ్చారు. కాకపోతే ఇది జరిగింది ఏంటంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్కి బాగాలేదు, చాలా సీరియస్గా ఉంది. నాకు తెలిసింది న్యూస్ మా ఫాదర్కి బాగాలేదు అని చెప్పి. సరే అని మా ఫాదరు నేను వెళ్దామనుకొని వెళ్దామని అనుకున్నాము. అనుకుంటే నాకెందుకో సరే అసలు మళ్ళీ ఒకవేళ ఏదన్నా అయితే మళ్ళీ మనకు ఆయన చూసి మాట్లాడే అవకాశం ఉండదు అని చెప్పి అలా చాలా డిస్కస్ చేసుకుంటుంటే బాబాగారు ఇలాగే అన్నారు, ఇప్పుడు వెళ్ళవద్దు, రేపు పొద్దున్నే వెళ్ళి రండి అని అంటే నేను అది మా ఫాదర్కి చెప్పలే. మా ఫాదర్ కొంచెం నమ్మరు, ఏ పిచ్చిదానిలాగా అలా చెప్తావు, ఏదన్నా వెళ్దామంటే ఆపుతావేంటి, బాబా వద్దన్నారంటే లేదు వెళ్ళొద్దాం అన్నట్టుగా అన్నారనమాట. అంటే వెళ్ళొద్దన్నారు. అయినా మేమేం చేసాం, సరే మా ఫాదర్ ఒత్తిడి చేస్తున్నారని కదా అని వెళ్ళామన్నమాట. వెళ్ళి ఆయన ఆరోగ్య పరిస్థితి బాగాలేదు, చాలా ఇదిగా ఉంది, క్యాన్సర్తో బాధపడుతున్నారు. సరే వెళ్ళి మాట్లాడించి మామూలుగా సరే మా ఫాదర్కి ఏదో మెడిసిన్స్ అవి కావాలంటే అవి కొనుక్కొని వచ్చాము. సరే ఏంటి బాబాయ్ వెళ్ళొద్దన్నారు, సరే వెళ్ళి పలకరించి వచ్చాం కదా అనుకున్నాము. మార్నింగ్ లెగంగానే ఫస్ట్ న్యూస్ ఫోను ఆయన కాలం చెందినట్టు ఫోన్ వచ్చింది. ఇంకా సరే అందుకనే ఇప్పుడు వెళ్ళకండి, రేపు వెళ్ళేసి ఆ కార్యక్రమం చూసుకొని రండి అని చెప్పారనమాట. అందుకని మళ్ళీ ఉదయం వెళ్ళి మళ్ళీ అదంతా చూసుకొని మళ్ళీ తిరిగి వచ్చాం అనమాట. అందుకని అది ఆ సమయానికి అప్పుడు చివరి దశలో వెళ్ళమంటారు బాబా గారు. ఇంకా అందుకని ఆ విధంగా తెలియజేశారనమాట. ఆయన కాలం చెందడం కూడా జరిగిపోయింది. వెళ్ళేసి డాడీ నేను వెళ్ళి అంత కార్యక్రమం అంతా చూసుకొని మళ్ళీ ఇంటికి తిరిగిపోయాను. బాబా ఏదైనా చెప్తున్నారంటే దానిలో చాలా అర్థం ఉంటుంది, చాలా. అసలు మనం అది చేసుకోవడం, ఇప్పుడు బ్రహ్మజ్ఞానులు ఇచ్చే సందేశం చాలా అర్థవంతంగా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో మనకు అసలు అయోమయం అయిపోతాం, చాలా అయోమయం అయిపోతాం. చాలా మంది అదే అంటారు, అసలు మీనింగ్ ఏంటండి అని చాలా మంది అడుగుతారు. ఎవరని చెప్తారు, ఎందుకంటే ఒకటి అడిగితే ఇంకొక ఆన్సర్ వస్తుంది. వీళ్ళు ఏంటంటే మీకు అవుతుంది మాకు ఏంటి వేరేగా వస్తుంది అని చెప్పని అంటారు. కాదమ్మా, అసలు ముందు ఒక్కొక్కళ్ళు ఎలా అంటే ఆరోగ్య పరిస్థితి బాగాలేదమ్మా, నేను అంటాను ఆరోగ్య పరిస్థితి బాగున్నప్పుడు బాబా గారు అదే హాస్పిటల్కి వెళ్ళండి అమ్మా, వెళ్ళి బాబా గారి మీద నమ్మకం పెట్టుకోండి కాదన్న, కానీ మీ ఆరోగ్యం విషయమే వస్తుందని అయితే నేను చెప్పలేనమ్మా, బాబా ఏదైతే చెప్తున్నారో అదే చెప్తాను నేను అని చెప్తానమాట. వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు అయిపోవాలి అనే ఆలోచనతో ఎవరికైనా, ఇప్పుడు నాకైనా అలాగే ఉంటదిలేండి, ఏదన్నా ఒక సందేశం తీసుకుంటే బాబా దానికే చెప్పాలంటే ఇంకోటి చెప్తుంటే అది బ్రహ్మజ్ఞాని ఆయన చెప్తున్నారు అని అంటే దానిలో మనం చాలా అర్థం తెలుసుకోవాలి, చాలా. అసలు మన అజ్ఞానిలో నేనైతే చెప్తాను అజ్ఞాని. ఇలా అజ్ఞానుల దగ్గర నువ్వు ఇలాంటివి చెప్తున్నప్పుడు ఒక్కోసారి నేను అడుగుతాను, నాకు అర్థం కావట్లేదు బాబా, ఏం చేయాలి అంటే దానికి ఎప్పుడో కూడా ఆ సందర్భం వచ్చినప్పుడు ఆ వివరణ ఇస్తారు బాబా గారు. నువ్వు అప్పుడు పలానా టైంలో అది చెప్పావు కదా బాబా అని చెప్పి మనం ప్రతి విషయాన్ని కూడా ఇప్పుడు స్కూల్స్లో ఉన్నప్పుడు ఒక తెలుగు సబ్జెక్టు, సైన్స్, సోషల్ ఏదో ఒకటి ఆ సబ్జెక్ట్ గురించి ఆలోచించి చదివి ఉంటాం కదా. అలాగే దీనిలో కూడా బాబా గారు చెప్పారు అని అంటే దాన్ని మనం మైండ్కి తీసుకోవాలి, అది ఆ రోజు మర్చిపోవడం కాదు. తీసుకొని బాబా చెప్పారు అని అంటే అది ఎప్పుడు అవుతుంది, ఎందుకన్నారు ఆయన, అదే విధంగా ఆలోచిస్తే దానికి ఆన్సర్ ఎమ్మటే దొరుకుతుంది. ఇది సందేశాలు తీసుకోవడం అంటే చాలా మనం అలవాటు పడాలి. ఇవాళకి వాళ్ళు ఒక సందేశం ఇస్తే అదేదో చెప్పారేంటి, ఒకటి అడుగుతుంటే ఒకటి చెప్తున్నారేంటి బాబా అని కొంతమందికి అసంతృప్తి కలగవచ్చు, అది ఇంకొక సిచ్యువేషన్ లో సింక్ అవుతుంది. కానీ మనకేంటంటే మనం మనసు ఎలా అంటే చాలా తొందర పెట్టేస్తుంది, ఉన్న టెన్షన్ని ఆ రోజుకి పరిష్కారం అయిపోవాలి అని అనుకుంటాం, కానీ ఆ రోజుకి అవదమ్మా. ఏ సమస్య అయినా కూడా ఒక్క రోజులో తేలిందంటే అది ఎంతో అదృష్టవంతులు మనం. కానీ ఆ సమస్యని మనం సాల్వింగ్ చేసుకొని మనం మామూలు పరిస్థితికి రావాలి అని అంటే ముందు మనలో ఓర్పు ఉండాలి, ధైర్యం ఉండాలి, అసలు అసహనం అనేది ఉండకూడదు. ఇది అవ్వదు ఇంకా అనేది మనం పెట్టుకోకూడదు. బాబా ఉన్నారు, ఏదైనా చేయగలరు అనే ఇది ఉండాలి. మన ఆరోగ్య విషయంలో కూడా ఏదన్నా బాగోన్నప్పుడు బాబా ఉన్నారు కదా, మనం ఎందుకు భయం, ఆయనే లేపుతాడులే, సరే లేదు లేపలేడు ఏదో ఒకటి అవుతుంది, ఏదో ఆయనకి తీసుకెళ్ళిపోవాలని ఉంటే తీసుకెళ్ళిపోను ఆయన అని చెప్పి కూడా మనం అలా మాట్లాడుకుంటానే ఉండాలి. నన్ను లేపి నాతో పని ఉంది అని అంటే నన్ను లేపుతావు, లేదు నాతో అవసరం లేదంటే తీసుకెళ్ళిపో,
ఇదే చెప్తాను నేను బాబా గారితో, ఐదర్ దిస్ వన్ ఆర్ దట్ వన్ అదే చెప్తాను. ఎందుకంటే అలా అదే కొంతమందికి కొత్తగా సందేశాలు చూసుకుంటున్న వాళ్ళకి అనుభవం లేక వాళ్ళు అలాగా తొందరపడతా బాబా మీద అపనమ్మకం పెంచుకోవద్దు అనే చెప్తాను. అసలు బాబా మీద అపనమ్మకం అనేది ఉండకూడదు. మీకు నమ్మకం ఉంది, ఏ దేవుడైనా అదేనమ్మా. వెంకటేశ్వర స్వామి తీసుకోండి, ఏదైనా మనం చేసే ఆత్మార్పణంగా చేసే పూజ అది ఎప్పటికీ ఫలితం ఇస్తుంది. కాకపోతే దానికి తగ్గ మనం ఓర్పు ఉండాలి. అందుకే బాబా చెప్పే ఆ గోల్డెన్ వర్డ్సే మెయిన్, శ్రద్ధ శబూరి, శ్రద్ధ శబూరి. అవి రెండు ఉంటే మనం ఎట్టి పరిస్థితుల్లో ఏ పరిస్థితి అయినా మనం దాన్ని సాల్వింగ్ చేసుకునే ఇది మనకి ధైర్యం అది కల్పిస్తారు. చివరికి ఆయనే మొత్తం అంతా సేవ్ చేసేస్తారు. ఓపిక ఉండాలి, మెయిన్ ఓపిక ఉండాలి. ఎప్పుడైతే ఓపిక కోల్పోతామో సర్వం మనం కోల్పోతాం. కేసరి ఉండాను బాబా గారి కోసం అని అవన్నీ మళ్ళీ బాబా గారికి ఆరగించాను అనమాట. ఆరగిస్తే అంతలో మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ అన్నారు, మేడం నిజంగా బాబా తింటారా ఏంటి, మీరు అంత పెడుతున్నారు అసలు, అది మీ పిచ్చి మూఢనమ్మకం అది ఇదని ఒక కొంచెం బాగా డిస్కస్ జరిగింది. అయితే లేదండి ఖచ్చితంగా తింటారు బాబా గారు అని చెప్పాను అన్నాను. అని అంటే లేదండి అసలు పొద్దున్న నుంచి చూస్తున్నాం మిమ్మల్ని, మాతో మాట్లాడడానికే టైం ఉండలేదు మీకు, అంతా బాబా గారి దగ్గరే స్పెండ్ చేస్తున్నారు, ఇలా వండారు, నిజంగా తింటారా, మాకు నమ్మకం ఏర్పడాలి కదా అని చెప్పి అది ఇది అన్నారు. నమ్మకం అంటే మనం పెట్టుకోవాలండి, నమ్మకం పెట్టుకుంటేనే కదా భగవంతుడు ఖచ్చితంగా ప్రసాదాన్ని స్వీకరిస్తాడు. అది మీకు మరి నేను అంత విడమర్చి చెప్పాలంటే ఎలా చెప్తాను, తప్పకుండా స్వీకరిస్తారండి అని చెప్పాను అన్నారు. భోజనం చేశారు. సరే అండి మీకు అంత సరే మీ మనసుకి ఏది అనిపిస్తే, ఇప్పుడు మీరేదో అంటున్నారు కదండి సందేశాలు అది ఇది అంటున్నారు కదా, సరే మేము అడుగుతాము, మాకు ఏదన్నా బాబా గారు చెప్తే చెప్తారా అని చెప్పని అన్నారు అనమాట. తప్పకుండా చెప్తామండి, భోజనాలు అయ్యాక తీద్దాంలేండి అని చెప్పి నేను అన్నాను. అలా మాట సంతోషంగా మాట్లాడుకుంటూ బాగా చేస్తున్నారండి సపరేట్గా, ఆయనకి మంచినీళ్ళు ఆ భోజనం అది ఏంటంటే నిజంగా చూస్తుంటే మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అని చెప్పి అని అన్నారు. సరే మీకు తోచింది బాబా మీకు ఏం చెప్పబోతున్నారో అదే సందేశం తీద్దాంలేండి అని చెప్పాను అన్నాను. అని అంటే ఆయన పుస్తకం తీసుకొని ఆయనకి నచ్చిన నెంబర్ అనుకొని తీశారనమాట. అది తీయంగానే ఫస్ట్ వచ్చింది ఏంటంటే, నువ్వు పెట్టిన ఈ గుత్తి వంకాయ కూర చాలా రుచిగా ఉంది అని అన్నారు. ఇంకంతే ఆయన షాక్ అనమాట. అసలు ఆ మేడం అయితే, మా ఫ్రెండ్ అయితే నిజంగా అసలు కళ్ళమ్మ నీళ్ళు పెట్టేసుకుంది. సారీ బాబా క్షమించండి అని చెప్పి ఇద్దరు బాబా దగ్గర పాదాభివందనం చేసుకొని అప్పటికప్పుడు వెళ్ళి బాబా గారికి ఒక 1/2 కిలో కోవా నైవేద్యం తీసుకొని వచ్చి, నిజంగా స్వీకరిస్తున్నారండి, నిజంగా మీ ఇంట్లో బాబా ఉన్నారు, మీ ఇంట్లో కాదు అందరు హృదయాల్లో ఉన్నారు అని ఇప్పుడు నమ్మకం ఏర్పడింది అని చెప్పి వాళ్ళు ఎంతో సంతోషం అయ్యారనమాట. ఆ సందర్భాన బాబా గారు ఇలా చెప్పారు. చూడు అదే తీయడం చూడండి, అదే సందేశం, ఆ నెంబర్ ఆయన చెప్పడం అదే సందేశం వచ్చింది అనమాట. చాలా రుచిగా ఉందా అంటే వాళ్ళు ప్రసాదం తింటారా అని క్వశ్చన్ వేశారు కదా, అందుకనే వాళ్ళ మనసుల్లో ఉన్న భావాన్ని బయట పెట్టాలి అనే ఉద్దేశం ఉంటే బాబా గారికి తెలుసు వాళ్ళు అది అడుగుతారని తెలుసు, ఆ నెంబర్ వస్తుందని ఆయనకి తెలుసు, సర్వాంతర్యామి కదా, కరెక్ట్ గా అదే మెసేజ్ కి అదే సందేశం వచ్చింది. అదే ఇంకో సందేశం